కదా, అందులోనూ నేను ఆడపిల్లని కాబట్టి నన్ను కొట్టడు. నాన్న దృష్టిలో నువ్వు ఎప్పటికీ మంచివాడిగానే ఉంటావు. నేను చెడైనా పర్లేదులే. ఏంటి, నువ్వు గెలిచి ఓడిపోయావా? అవును, నేను గెలిచి ఓడిపోయాను. అత్త కోడళ్ళు ఓడి గెలిచారు. మీ అమ్మ ఉషా కలిసి నన్ను మోసం చేశారు. బాబు, నన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటమ్మా? అదేది కర్మ రిటర్న్స్ అంటే ఏంటి బాబు? దాని అర్థం ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు అని. అంటే అనుభవించక తప్పదు కదా. అత్త, ఇప్పుడు కర్మ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు మీ అత్తను మోసం చేసి కోటాని కోట్ల అత్తి కొట్టిసినావు కదా. అలాగే ఆలు నిన్ను మోసం చేసి 15 కోట్లు సంపాదించినారు. అప్పుడు నువ్వు అలా చేసిన దానికి ఇప్పుడు నువ్వు ఇలా అనుభవిస్తున్నావు అన్నమాట. అలా అంటాననుకున్నావేటి? కాదమ్మా, నాను ఆ ఉద్దేశంతో అంటలేదు. నిన్న టీవీలో పెద్ద ఆయన కర్మ సిద్ధాంతం గురించి చెప్తూ కర్మ రిటర్న్స్ అన్నాడు. దాని అర్థమేటో తెలియక బాబుని అడిగినానమ్మా. నువ్వు ఈ మధ్య ఇంగ్లీష్ ప్రవచనాలు కూడా వింటున్నావా? మంచి విషయాలు తెలుసుకోవడానికి భాషతో పనే ఉందమ్మా. ఆఖరికి కార్తిక్ గాడు కూడా నన్ను మోసం చేశాడు. వాడు నా పక్క నుండుంటే నేనిలా మోసపోయి ఉండేదాన్నే కాదు. ఆఫీసులో వాళ్ళని వీళ్ళని పెట్టుకునే బదులు ఖాళీగా ఉన్న మీ ఆయనే తీసుకెళ్లి పెట్టుకోవచ్చు కదమ్మా. పుణ్యం పురుషార్థమను. నాలాంటి వాడు తన పక్కనుంటే నీతి నిజాయితీ అంటూ క్వాలిటీ అంటూ తను చేసే పనులకు అడ్డుపడుతుంటాను కదా. అందుకే నన్ను ఇంట్లో కూర్చోబెట్టింది. మేఘనా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను కూడా ఆఫీస్కి వస్తాను. ఇంట్లో కూర్చొని పిచ్చెక్కిపోతుంది. అక్కర్లేదు, నీ బోడీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. బిజినెస్ పనులన్నీ నేను చూసుకోగలను. మొగుడిని ఎంత మాట పడితే అంత మాట అంటే పాలిసై పడిపోకుండా ఉంటుందా ఏటి? మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కినోళ్ళకి అలాగే ఉంటుంది. ఉంటాను. ఏటమ్మా అలా చూస్తున్నావు? మా ఊళ్ళో ఒక ఆవిడ మొగుడిని ఎంత మాట పడితే అంత మాట అనేది. ఆవిడికి పాపం పచ్చివాత వచ్చేసినాదట. ఆ విషయం మాట్లాడుతున్నాను ఫోన్లో. నిన్ను అమ్మా ఉషా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావు కదా, ఏమన్నారమ్మా? ఖచ్చితంగా మంచి శుభవార్తే చెప్పుంటారు. అది నీ ద్వారా తెలుసుకుని సంతోషిద్దామని వచ్చాను. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉండుంటాయి. తొందరలోనే నువ్వు అమ్మవు అవుతావు అని చెప్పుంటారు. అంతే కదా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ నోట్తో నువ్వు ఆ తీపి కబురు చెప్తే నీ నోరు నేను తీపి చేస్తాను. ఏమైందమ్మా? నన్ను క్షమించండి అత్తయ్య. మీరు అనుకుంటున్నట్టు నేను తీపి కబురు చెప్పలేను. చేదు నిజం చెప్పాలి.
రిపోర్ట్స్ అన్నీ చూశాక నాలో ఏదో లోపం ఉందని, నేను తల్లిని కాలేనని డాక్టర్ చెప్పారు. ఏంటి ఉషా, ఏం నువ్వు అనేది? నీలో లోపం ఉందని చెప్పారా? నిజం చెప్పు, నువ్వు తల్లివి కాలేవు అని చెప్పారా? చెప్పు. అవునత్తయ్య, వారసుడి గురించి మీరు ఎన్నో కలలు కంటున్నారు. మీ కలలని నేను కూల్చేశాను. నేను మీ ఇంటికి వారసుని ఇస్తాను అని నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. మా ఇద్దరిలో ఎలాంటి లోపం లేదని, తొందరలోనే ప్రెగ్నెన్సీ వస్తుందన్న శుభవార్త డాక్టర్ చెప్తారని కొండంత ఆశతో మీరున్నారు. మీ ఆశని అడి ఆశ చేశాను. దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. క్షమించడం వల్ల ఉపయోగం ఏంటమ్మా? నేను నిన్ను క్షమించినంత మాత్రాన నీలో ఉన్న లోపం పోతుందా? ఈ ఇంటికి వారసుడు వస్తాడా? నేను నిన్ను క్షమించినంత మాత్రాన నేను కన్న కలలు నిజమవుతాయా? నేను విన్న నిజం అబద్ధం అవుతుందా? నేను నిన్ను క్షమించినంత మాత్రాన ఏవీ మారవు కదా. మరెందుకమ్మా క్షమించమని అడుగుతున్నావు? అయినా నేను నిన్నెందుకు క్షమించాలి? నువ్వేం తప్పు చేశావని నేను నిన్ను క్షమించాలి? నువ్వేం నేరం చేశావని క్షమించాలి?